నా పేరు బోస్. బోస్. యా సార్ చెప్పండి, ఇప్పుడు మన షణ్ముఖ్ జశ్వంత్ కేసు అయింది కదా సార్, సో ఎలాంటి కేసెస్ ఫైల్ చేశారు అతని పైన? ఏ ఏ ఏ సెక్షన్స్ కింద కేసెస్ నమోదయ్యే ఛాన్సెస్ ఉంది? అది యాక్చువల్ గా దీంట్లో ఈ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అని చెప్పి సెక్షన్ 25 ఉంటుంది నార్కోటిక్ లో. ఓకే. ఇప్పుడు ఇతను కన్జ్యూమరే కదండి, యాక్చువల్ గా సప్లై అయితే కాదు కదా? లేదు లేదు, అంటే అతను రూమ్కి వెళ్ళి దొరికినాయి అంట, అతను కన్జ్యూమ్ చేస్తున్న టైంలోనే దొరికిందంట. అదే అంటే దీనిలో మనం వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకునేటప్పుడు 2 టైప్స్ ఉంటది. ఈ కన్జ్యూమర్ అయితేనేమో ఈ సివియారిటీ తక్కువగా ఉంటది. ఒకవేళ నార్కోటిక్ సప్లయర్ అవుతే అఫెన్స్ ఎక్కువగా ఉంటది అన్నమాట. అదొకటి దీంట్లో. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ఏ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే ఛాన్స్ ఉంది సార్? ఇతను కన్జ్యూమర్ అయితే నార్కోటిక్ యాక్ట్ లో 25 సెక్షన్ 25 అని ఉంటదండి. ఓకే. సో అది చేస్తారు జనరల్ గా. సో అది చేస్తే మనకి జనరల్ గా ఏంటంటే జ్యుడిషియల్ లో ఈ 3 days ఇతన్ని సెంట్ ప్రిజన్ కి పంపిస్తారు. మనము ఆ బిట్వీన్ లోనే మనం బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. బెయిల్ వస్తుంది దానికి 3 days లో. సో బెయిల్ ఇచ్చిన తర్వాత దెన్ ఇంకా కేసులో కోర్టులో కేసు నడుస్తుంటది. అది ఒక 2 years 3 years పడుతుంటది. సో ఒకవేళ అతను ఒకవేళ కేసు రుజువు అయితే ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది సార్? అండ్ ఫైన్ కూడా ఎంత పడే ఛాన్స్ ఉంది? ఫైన్ అయితే 10,000 rupees అట్లా పడుతుందండి యాక్చువల్ గా. ఫైన్ తక్కువ పడుతుంది. బట్ ఇట్లాంటి కేసులలో ప్రూవ్ చేయడము అంత ఈజీ కాదు యాక్చువల్ గా. ఓకే. ఒకవేళ సప్లయర్ అయితే ఎలా ఉంటుంది సార్ కేసు? అది పీడీ యాక్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఇతను ఫస్ట్ టైం అయితేనేమో నో ప్రాబ్లం. ఒకవేళ సెకండ్ టైం థర్డ్ టైం అయితే పీడీ యాక్ట్ పెడతారు. 1 year ప్రిజన్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే సార్. సో ఇప్పుడు అంటే ఇలాంటి కేసెస్ ఈ మధ్యలో చూసుకుంటే చాలా కూడా అవుతున్నాయి కదా. సో సెలబ్రిటీ కాబట్టి అతను ఏమన్నా కంజెషన్ అంటే కేసులో ఏమన్నా అట్లా తప్పుదోవ పట్టించాలంటే ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా సార్? అదే అండి, అంటే కొంచెం సెలబ్రిటీ కాబట్టి కొద్దిగా మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటది. మామూలుగా జనరల్ సిటిజన్ అయితేనేమో అంతేం పెద్ద పోలీసు వాళ్ళు కూడా అంత క్రైటీరియా తీసుకోరు, టేక్ ఇట్ లైట్ అనుకుంటారు. బట్ స్పెషల్ కేసెస్ లో పొలిటికల్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు లేకపోతే సెలబ్రిటీస్ ఇట్లా ఉన్న వాళ్ళు కొద్దిగా హైయర్ ఎండ్ ప్రెజర్ తోటి కొద్దిగా దాన్ని డైల్యూట్ అవ్వడానికి కొద్దిగా స్కోప్ ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు డ్రగ్స్ కి డిఫరెంట్ కేసు అండ్ అలాగే ఏదైతే గంజాయి ఉంది కదా వీడికి, సో దీనికి డిఫరెంట్ కేసెస్ అట్లా ఏమైనా ఉంటాయా? లేదండి, ఈ నార్కోటిక్ అని అంటే నీకు మత్తు పదార్థం ఏదైనా బిట్వీన్ ద లేడ్ అండ్ ద నార్కోటిక్స్ లోకి వస్తాయి అనమాట. సో గాంజా అనేది దీన్ని స్పెషల్ గా వాళ్ళు తీసుకోవడానికి ఏం లేదు, నార్కోటిక్ యాక్ట్ లోకి వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ కేసు అలా ఉంటుందా, లేదా ఫైల్ చేయకముందు ఏమైనా మేనేజ్ చేసుకునే అట్లా ఛాన్స్ ఉంటుందా సార్? ఫైల్ చేయక ముందే చేయడానికి అవకాశం ఉంటుంది. వన్స్ చేసిన తర్వాత దానిలో పెద్ద చేయడానికి ఏం లేదు, కానీ అది ప్రూవ్ కాకుండా కొంత మనము ఆల్టరేషన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇది చార్జ్ షీట్ కి ముందు. సో ఇది నేరం రుజువు అయినాక ఎన్ని రోజుల్లో మనం బెయిల్ కి అప్లై చేసుకోవచ్చు సార్? వన్స్ వాళ్ళు జడ్జి ముందులా సబ్మిట్ చేయగానే ఇండివిజువల్ బాడీ పర్సనాలిటీని, సో అప్పుడు అదే రోజు మనము బెయిల్ పిటిషన్ వేసుకుంటాం అనమాట. ఓకే. సో ఆయన ఈ బెయిల్ పిటిషన్ వచ్చేంత వరకు బిట్వీన్ 3 days or 5 days or 10 days అట్లా ఆ డ్యూరింగ్ ద పీరియడ్ దాంట్లో ఉండాల్సి వస్తుంది. జనరల్ గా అయితే ఇన్ జనరల్ గా 3 days ఉంటారు. జనరల్ అయితే 3 days ఉంటారు. ఇఫ్ అక్కడ ఇంకేదైనా హాలిడే వచ్చి లేదంటే కొంచెం జడ్జి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటే అది అట్లా 10 days వరకు కూడా వెళ్తారు అనమాట. అది ఆయన ప్రెజెంట్ లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది సార్ ఒక నార్మల్ గా? ఇప్పుడు అతను కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి ఎన్ని ఇయర్స్ వరకు పడే ఛాన్స్ ఉంటుంది శిక్ష? జనరల్ గా అఫెన్స్ లో అయితే 10,000 rupees ఫీ ఉంటుందండి. 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది కోర్ట్ కి. సో మీకు ప్రిజన్ కి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇతను 3 months ఫస్ట్ టైం అయితే 3 months వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో 3 months తర్వాత మళ్ళీ రిలీజ్ అయిపోవచ్చా? అది ఎఫ్ఐఆర్ లో చార్జ్ షీట్ లో ఉంటది 3 months ఇట్లా ఆల్రెడీ. సో
ఇన్ దట్ ప్రిజన్ అని ఉంటుంది. సేమ్ కేసు సెకండ్ ఎక్కడైనా రిపీట్ అయితే ఇన్ ఇండియాలో ఎనీ స్టేట్ లో పీడీ యాక్ట్ కి వెళ్ళిపోతారు. ఐదర్ కన్జ్యూమర్ నార్ సప్లయర్, బోత్ ఆర్ సేమ్. సప్లయర్ కి కొంచెం ఎక్కువ గ్రేవ్ కాంపౌండ్ ఎక్కువ ఉంటది అఫెన్స్. ఓకే, ఈ కేసు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ఒకవేళ రిపీట్ చేస్తూ ఉంటే అంటే కేసు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, లైక్ జైలు శిక్ష కానీ అట్లా ఏమన్నా? పీడీ యాక్ట్ పడుతుంది, డైరెక్ట్ 1 year ప్రిజన్ లో ఉండాల్సి వస్తుంది. ఓకే, 1 year ప్రిజన్ లో ఉండాల్సి వస్తుంది సెకండ్ టైం దొరికితే. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే అది అంటే ఇతను ఎవరు అంటే మీకు ఫ్రెండ్ లేకపోతే ఎట్లాంటి ఇతను సో కాళ్ళు ఎవరైతే ఉన్నారో? సో ఇతను ఎవరంటే షణ్ముఖ్ జశ్వంత్ అని చెప్పేసి మన సాఫ్ట్వేర్ డెవలపర్, ఇట్లా వెబ్ సిరీస్ చేసింది కదా, యూట్యూబర్. దీప్తి సునైనా ఐడియా ఉందా? థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్. యా, సో ఇది అనమాట షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ అయిన అతని పైన ఉన్న కేసు సంబంధించిన వివరాలు.